హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకు మంచి హెల్త్ టిప్ చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే వెయిట్ లాస్ డ్రింక్. ఇది చాలా బాగుంటుందండి. ఇది నైట్ తీసుకుంటాము. ఇది చాలా వెయిట్ లాస్ చేస్తుంది. లావుగా ఉన్న వాళ్ళని వెయిట్ లాస్ చేస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఈజీగా పోతుందన్నమాట. దీన్ని నేను యూస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ 1 మంత్ నుంచి. చాలా బాగుంది. రిజల్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందుకోసమని మీకు కూడా చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సింది 3 ఇంగ్రీడియంట్స్. ఆ 3 కూడా మనకి ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి. ఆ 3 ఏంటంటే వాము, జీలకర్ర, సోంపు. ఇందులో ఏంటంటే ఈ 3 కూడా సింగిల్గా మనం చూసుకుంటే 3 అరుగుదలకి చాలా బాగా పనిచేస్తాయి. ఇది ఆల్రెడీ మన అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒకటే అరుగుదలకి బాగా పనిచేస్తుందంటే ఈ 3 కలిపితే మనకి ఎలా పనిచేస్తుంది, చాలా హెవీగా వర్కౌట్ అవుతుందన్నమాట. అందుకోసమనే వెయిట్ లాస్ డ్రింక్. ఇది నైటే తీసుకుంటాము. ఈ 3టిని ఏం చేయాలంటే ఈ 3టిని నేను సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నానండి. నేను 1 వీక్కి సరిపడానే చేసుకుంటున్నాను అనమాట. ఇది 2 స్పూన్లు తీసుకుంటున్నాను. చూడండి, పెట్టేసుకొని ఆ ప్యాన్లో 3 కలిపి గోరువెచ్చగా వేయించుతున్నాను అనమాట. లైట్గా వేయించాలి, బాగా మాడకూడదు. లైట్గా వేయించి అయిపోయిన తర్వాత ఇట్లా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అది వేసుకొని మిక్సీ పట్టేశానండి. మిక్సీని బాగా మెత్తగా పొడి చేయండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో. బాగా మెత్తగా ఉంది కదా. దీన్ని తీసేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను. బౌల్లో పెట్టేసుకొని దానికి ఏంటంటే స్మెల్ పోకుండా, గాలి పోకుండా ఉండేది తీసుకోండి. 1 వీకే కాబట్టి బాగుంటుంది. లేకపోతే ఏంటంటే గడ్డగట్టినట్టుగా అయిపోతుంది అనమాట. పొడిగా ఉండాలి కాబట్టి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ 1 గ్లాస్ వాటర్ని కొంచెం సేపు మరిగిస్తాను. కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత దాన్ని వాటర్ని ఇట్లా గ్లాస్లో పోసేసుకున్నాను. ఇదేంటంటే నేను 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి మరిగేసరికి కొంచెం క్వాంటిటీ తగ్గుతుంది కదండి. కాబట్టి దాంట్లోకి నేను ఒక 1/2 స్పూన్ మాత్రమే నేను యూస్ చేస్తాను. ఎక్కువ వేయను ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, ఒక 1/2 స్పూన్ వేసుకొని బాగా కలుపుతున్నాను. కలిపిన తర్వాత దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. మామూలుగా దీన్ని అయితే ఏంటంటే ఒకేసారి పొడి అందులో వేసుకొని మరిగించుకున్నా ఓకే, లేదు అంటే ఇట్లా వాటర్లో కలుపుకొని తాగినా సరిపోతుంది. నేనైతే ఇలా చేస్తున్నాను. ఇదేంటంటే నైట్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా భోజనం అయిపోయిన తర్వాత మనం కొనుక్కుంటున్నాము అన్నప్పుడు దీన్ని ఇట్లా కలుపుకొని తాగాలి ఫ్రెండ్స్. 1 గ్లాస్ తాగండి. ఇది ప్రతిరోజు యూస్ చేయండి. ఒకసారి మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. అంటే ఆపకూడదు అనమాట. ఒకసారి నెల వరకు ఒకసారి యూస్ చేయండి. మీకు రిజల్ట్ అనేది కంపల్సరీగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రీగా ఉంటారు, చాలా హుషారుగా ఉంటారనమాట. బద్ధకం అనేది ఉండదు. మనకు తెలియకుండానే మనలో ఉన్న ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. ఎందుకంటే అసలు 3 కలిపి బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్రీ మోషన్ అవుతుంది. చాలా హుషారుగా ఉంటారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది అసలు రానే రాదు ఫ్రెండ్స్. కంపల్సరీ చెప్తున్నాను, అసలు రాదు. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేసే చెప్తున్నాను. ఇది నేను ట్రై చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. అంతేగాని డైలీ మితిమీరి చేయకూడదండి. ఏదైనా నార్మల్గా ఇట్లా 1/2 స్పూను 1 గ్లాసు అలానే చేయండి. ఓకేనా? ఏది మితిమీరి చేయకూడదు. ఏది మితిమీరి చేసినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. నేను చెప్పిన ప్రకారం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.